ఆంధ్ర రాష్ట్రంలో కూడా ద్వితీయ శ్రేణి పట్టణాలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు చెన్నైలో కోయంబత్తూరు, మదురై ఏ రకంగా అయితే ఉందో తమిళనాడులో, అదేవిధంగా కర్ణాటకలో మైసూర్ ఎలా ఉందో, అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ద్వితీయ శ్రేణి పట్టణాలు, దాంట్లో ముఖ్యంగా నెల్లూరు తప్పకుండా అభివృద్ధి చేయవచ్చు. అభివృద్ధి ఆ ఐటీ సెస్ని ఇక్కడికి కానీ తీసుకొస్తే, సెస్ని ఏర్పాటు చేస్తే, అక్కడ మంచి సొసైటీ, లా అండ్ ఆర్డర్ కానీ, కొంచెం టూరిజం కానీ, కొన్ని సదుపాయాలు కానీ, మంచి హోటల్స్ కానీ, ఈ యొక్క మౌలిక సదుపాయాలు కానీ కల్పించినట్లయితే తప్పకుండా ఐటీ కంపెనీలు నెల్లూరు కూడా రావడం జరుగుతుంది. నెల్లూరుకి మంచి పెన్నా రివర్ ఉంది, ఆ తర్వాత కొంత దూరంలో సముద్రం ఉంది, ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న హిల్స్ కూడా, నరసింహస్వామి కొండ లాంటివి కూడా ఉన్నాయి. దాన్ని సుందరంగా కానీ తీర్చిదిద్దగలిగితే తప్పకుండా ఐటీ కంపెనీలు కూడా ఇక్కడికి వస్తాయని అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇక ఐటీ అభివృద్ధి అంటూ జరగాలి, చెప్పింది ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలి అని అంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం. చంద్రబాబు నాయుడు గారి లాగా ఊరికే హామీలు ఇచ్చి నేనేదో చేస్తానని చెప్పి చేయకుండా ప్రజలను మభ్యపెట్టేటటువంటి వ్యక్తి సీఎం అయితే రాష్ట్రం ఏ రోజు అభివృద్ధి కాదు. కార్యసాధకుడు, ఇచ్చినటువంటి మాట తప్పనటువంటి వ్యక్తి, పట్టుదల కలిగినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆ యొక్క కార్యాన్ని ఏదైనా సాధించగలరు. కాబట్టి ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ కూడా మన పార్టీని గతంలో మనం ఏదైతే 5 సంవత్సరాల కాలం పాటు మంచి సుపరిపాలన అందించామో, అది సంక్షేమ పథకాల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ మరొక అవకాశం మనకు మళ్ళీ తిరిగి ఇవ్వమని ప్రజలకు సంకేతాలు పంపించి, మన మెసేజెస్ అంతా ఐటీ ప్రొఫెషనల్స్ అంతా కూడా ప్రజల్లోకి ఆ సందేశాన్ని తీసుకెళ్ళి రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ, అలా విశాఖపట్నంలో కూడా ఐటీని సంపూర్ణంగా మిగతా పట్టణాలకు మాదిరిగా, అంటే బెంగళూరు, హైదరాబాద్లో ఎలా అయితే ఐటీ అభివృద్ధి చెందిందో అదేవిధంగా విశాఖపట్నం మిగతా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా మనం ఐటీని అభివృద్ధి చేస్తున్నాం.